తెలంగాణ ప్రజల నీటి హక్కులను హరించే బనకచర్ల గోదావరి లింక్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయంపై 10 ఏళ్లలో బీఆర్ఎస్ వ్యవహార శైలి, బీజేపీ పనితీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కలిసి వస్తే స్వాగతిస్తామని సూచించారు. ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీలో మంత్రులతోటి ఈ ప్రాజెక్ట్ ని ఆపాలే, ఈ ప్రాజెక్ట్ చెయ్యాలంటే ఇక్కడ ముందు తెలంగాణ అవసరాలను గుర్తించిన తర్వాతనే దాని గురించి చర్చ చేయాలి తప్ప చెయ్యొద్దు అన్న పట్టుదలతోటి మనం ఉంటే వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నట్టు క్లియర్ కనపడుతుంది. వస్తే చాలా మంచి పరిణామం. ఎందుకంటే మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచైనా బీజేపీ నుంచైనా నాయకులు రావాలి. వస్తేనే మన తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్లతో చర్చలు చేయాల్సి వచ్చింది? ఎందుకు జగన్ రెడ్డిని సెక్రటేరియట్ లో పిలిపించి విందు భోజనం పెట్టి మరి ఏం మాట్లాడుకుర్రు అన్న విషయాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. ఇదే కిషన్ రెడ్డి గారు అదే జలశక్తి మినిస్టర్ దగ్గరికి, అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ దగ్గరికి పోయి తెలంగాణ ప్రజలు చూస్తుండగానే ఏం మాట్లాడుతారో వినాలనుకుంటున్నాం మేము. మరి ఆయన చిత్తశుద్ధున్న నాయకుడు అయితే 8 మంది ఎంపీలను గెలిపి పంపించినాం కదా. మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రితో మాట్లాడతారా? అమిత్ షా గారితో మాట్లాడతారా? టీఆర్ పాటిల్ గారితో మాట్లాడతారా? మాట్లాడి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా గోదావరి జలాలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం.